నమస్తే అందరికీ. నేను మీ బ్రైటింగ్ మనోహర్ హిందూపురం. ఈరోజు హిందూపురంలోని వాసుకి ఐవీఎఫ్ హాస్పిటల్లో ఉన్నామండి. ఇక్కడ ఐవీఎఫ్ ద్వారా 3 ఫ్యామిలీల్లో ట్విన్స్ పుట్టారండి. వాళ్ళను నేను వెళ్ళి చూశాను. సో అక్కడ డాక్టర్ నందిత గారితో కూడా కొన్ని విషయాలు మాట్లాడానండి. సో ఇప్పుడు ఆ డాక్టర్ గారితో ఐవీఎఫ్ ద్వారా ఎలా ఈ ట్విన్స్ పుట్టారనే విషయాన్ని అడిగి తెలుసుకుందాము రండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ నందిత, వాసుకి ఫర్టిలిటీ, హిందూపూర్. సో నేను ఇక్కడ ఐవీఎఫ్ స్పెషలిస్ట్గా హిందూపూర్ వాసుకి సెంటర్లో వర్క్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఏంటి అంటే మెయిన్గా మా దగ్గర ఈ మంత్లో అయిన 3 ట్విన్ డెలివరీస్ గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ ట్విన్ వచ్చేసి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి పిల్లలు లేక సఫర్ అవుతున్నారు. సో వాళ్ళు మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అంటే సింపుల్ ట్రీట్మెంట్, ఐయుఐ ట్రీట్మెంట్ అన్నీ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకు కన్సీవ్ అవ్వలేదు. సో మన దగ్గర మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చాక వాళ్ళు ఇద్దరు 2 ఫిమేల్ గర్ల్స్ని డెలివరీ చేసుకున్నారు. ఇంకొక పేరెంట్స్ వచ్చేసి వాళ్ళు కూడా వేరే ఎక్కడో నెల్లూరు దగ్గర అంతా ట్రీట్మెంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మా సెంటర్కి రావడం వల్ల వాళ్ళకి మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చాము. చేసిన ఫస్ట్ ట్రాన్స్ఫర్కే వాళ్ళకు ఒక పాప ఒక బాబు పుట్టారన్నమాట. సో ఇంకొక 3rd ట్విన్ అన్న వాళ్ళు మా దగ్గరికి ఎలా డెలివరీ అయ్యారంటే వాళ్ళు మ్యారేజ్ అయ్యి వాళ్ళకు ఆల్మోస్ట్ ఒక 4 years అయింది. సో వైఫ్ అండ్ హస్బెండ్కి చిన్న ఇష్యూస్ ఉండడం వల్ల మేము వాళ్ళకు ఐవీఎఫ్ చేసాము. సో వాళ్ళు కూడా హెల్దీగా 2 ఫిమేల్ గర్ల్స్ని 2 ఫిమేల్ బాయ్స్ని డెలివరీ చేసుకున్నారు. సో టోటల్గా 6 బేబీస్ మా హాస్పిటల్లో ట్విన్ డెలివరీస్ అన్నది జరిగాయి. అందరూ ఈ రోజు హెల్దీగా బేబీస్ని తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. I am Dr. Nandita, gynecologist and obstetrician, IVF specialist and laparoscopic surgeon from Vasuki Fertility. So ఇక్కడ వాసుకి ఫర్టిలిటీలో ఈ 6 బేబీస్ 3 మదర్స్కి ట్విన్స్ అన్నట్టు డెలివరీ అయ్యారు. సో వీళ్ళందరికీ కూడా మా దగ్గర ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ద్వారా వాళ్ళకు ఐవీఎఫ్ చేయాల్సి ఉండింది. సో ఫస్ట్ వచ్చేసి మనకు వీళ్ళిద్దరూ బేబీ గర్ల్స్ అనమాట. ఇవి 2 బేబీ బాయ్స్, ఇది ఒక బాయ్, ఇది ఒక గర్ల్ అనమాట. సో వీళ్ళందరూ హెల్తీగా డెలివరీ అయ్యారు. మా దగ్గర సిజేరియన్ సెక్షన్ చేసి మేమే సేఫ్టీగా డెలివరీ చేసాము. అండ్ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీ కపుల్ అన్నమాట. వీళ్ళందరూ ఇప్పుడు మా హాస్పిటల్ ద్వారా హెల్తీగా ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ అన్ని ట్విన్స్ కూడా మాకు ఈ మంత్లోనే మా దగ్గర డెలివరీ అయ్యారన్నమాట. మా దగ్గర ఐవీఎఫ్ చేసుకుని డెలివరీ అయిన బేబీస్ అన్నమాట. మదర్ బేబీ అందరూ హెల్తీగా ఉన్నారు. సో ఈ ఐవీఎఫ్ చేసుకునే దాని నుంచి ఏమైనా కాస్ట్ ఏమైనా ఎక్కువ ఉంటుందా మేడం, రీజనబుల్గా ఉంటుందా? మా దగ్గర అయితే బెంగళూరు కన్నా ఖచ్చితంగా రీజనబుల్గానే ఉంటుందండి. సో మినిమల్ ఇంజెక్షన్స్ తోటి టాబ్లెట్స్ తోటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఐవీఎఫ్ చాలా పెయిన్ఫుల్గా ఉండడము లేదా కాంప్లికేషన్స్ అని పదం అన్నది ఇది అందరూ అనుకుంటున్నారు, కానీ అలా ఏమీ ఉండదండి. లాస్ట్ ఇయర్ మాకు హెల్త్ ఇష్యూస్ తోటి వచ్చారు. కొంతమందికి హస్బెండ్ ప్రాబ్లం, కొంతమందికి వైఫ్ ప్రాబ్లం, ఇలా ఉండడం తోటి వచ్చారు. సో వాళ్ళకున్న ప్రాపర్ ప్రాబ్లమ్ని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకు 1 month పికప్, 1 month ట్రాన్స్ఫర్ చేశాక వాళ్ళు అందరూ ఈ 3 బేబీస్ కూడా ఫస్ట్ ట్రాన్స్ఫర్లోనే మాకు పాజిటివ్ వచ్చిందనమాట. వాళ్ళకి ఎక్కువ రోజులు కూడా పట్టలేదు. సో 3 కూడా మనకు హిందూపూర్ నుంచే వచ్చారు. సో హిందూపూర్లో లోకల్ పేషెంట్స్ అన్నమాట. సో చెకప్స్ అన్ని కూడా మా దగ్గర 9 months తీసుకున్నారు. ఒకరికి 9th monthలో, మిగతా ఇద్దరికి 8th monthలో అట్లా డెలివరీ అయిందన్నమాట. హిందూపూర్ వాసుకి హాస్పిటల్ అండి, ఐవీఎఫ్ హాస్పిటల్. ఇక్కడ చూడండి, మనకు 3 లేడీస్కి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు చొప్పున, అంటే ట్విన్స్ అంటారు. సో ఆ డెలివరీ అయినారు వాసుకి హాస్పిటల్లో. ఒకసారి వాళ్ళని మనం చూద్దాం రండి. ఐవీఎఫ్ ద్వారా చూడండి, ఇక్కడ 2, 3, 4,
5 మంది, అక్కడ 6 మంది. 2 పాపలు 2 బాబులు, ఒక పాప ఒక బాబు. సో ఇంకోసారి చెప్పండి మేడం ఎట్లా. 2 పాపలు, ఓకే, 2 బాబులు, ఒక పాప ఒక బాబు. సో వీళ్ళందరూ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా సక్సెస్ఫుల్గా మనకు హెల్తీగా డెలివరీ అయ్యారు అన్నమాట.